హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకి మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. ఇప్పుడు అందులోని 46వ కథ దయాసాగరుడు చెప్పుకుందామండి. ఇక కథలోకి వెళ్దామా మరి. పూర్వం ఒకానొక గ్రామంలో దయాసాగరుడనే భాగ్యవంతుడు ఉండేవాడు. సిరి సంపదల్లో ఆ చుట్టుపక్కల అతడికి సాటి రాగలవారు ఎవ్వరూ లేరని ప్రతీతి. తాననుకున్నది ఎదుటివారికి ఇష్టం లేనప్పుడు కూడా చక్కని తర్కంతో వారిని ఏమాత్రం నొప్పించకుండా ఒప్పించగలడు. ఆ తార్కిక జ్ఞానం సిరి సంపదల కంటే గొప్పదని అందరూ చెప్పుకుంటారు. దయాసాగరుడికి ఆర్భాటాలు కిట్టవు. వైభవంగా జీవించడం ఇష్టముండదు. తాను అందరిలాగే సామాన్యమైన ఇంట్లో ఉంటూ అవసరంలో ఉన్నవారికి దాన ధర్మాలతో సహాయపడేవాడు. అది అతడి భార్య అనంతలక్ష్మికి నచ్చేది కాదు. ఒకసారి ఆమె భర్తతో, మనకి బోలెడు డబ్బుంది, అదంతా ఇతరుల సుఖానికేనా, మనం సుఖపడ్డానికి పనికిరాదా అని అడిగింది. అందుకు బదులుగా దయాసాగరుడు చిరునవ్వు నవ్వి, మనుగడకు ముఖ్యావసరాలైన తిండి, బట్ట, నీడ మనకు సమృద్ధిగా ఉన్నాయి. ఇతరత్రా కూడా మనకు అన్ని సుఖాలు ఉన్నాయి. అవసరానికి మించిన సుఖం మనిషి కోరుకోకూడదు అన్నాడు. అలాంటప్పుడు ఉన్నదాంతో తృప్తి పడక అవసరానికి మించి సంపాదించడం ఎందుకు అన్నది అనంతలక్ష్మి రోషంగా. ఎల్లకాలం మనం ఇలాగే సంపాదించలేం కదా. మున్ముందు అవసరపడుతుందని ఇప్పుడు ఎక్కువగా సంపాదిస్తున్నాను. అదీ కాక భగవంతుడు గాలి, నీరు, భూమి అందరికీ సమంగా ఇచ్చి తెలివితేటలు మాత్రం ఒక్కలాగా ఇవ్వలేదు. అందుకని కొందరు పూట గడవని స్థితిలో ఉన్నారు. అలాంటి పేదవారి మధ్య బ్రతుకుతూ వైభవంగా జీవిస్తే మనకు సంతోషం ఉండదు. పైగా వారికి కన్నెర్రగా కూడా ఉంటుంది. అవునా అన్నాడు దయాసాగరుడు. ఇతరులతో నాకు పని లేదు. ఉన్నంతలో వైభవంగా జీవిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది అన్నది అనంతలక్ష్మి మొండిగా. సరే, నీ సంతోషానికి తగిన ఏర్పాట్లు చేస్తాను అన్నాడు దయాసాగరుడు. అతడు నగరంలో భార్య కోసం ఒక పెద్ద మేడ తీసుకున్నాడు. చీనాంబరాలు, 7 వారాల నగలు కొన్నాడు. హంసతూలిక తల్పాలు, దాసదాసి జనాన్ని ఏర్పాటు చేశాడు. తాను మాత్రం పాత ఇంట్లోనే ఉంటూ భార్య ఉన్న మేడ నీడలోనికి కూడా వెళ్ళేవాడు కాదు. అనంతలక్ష్మి కొంతకాలం మేడలో సుఖంగా గడిపింది. ఆ సంతోషంలో భర్త తన వద్దకు రావడం లేదన్న విషయం కూడా పట్టించుకోలేదు. కొన్నాళ్ళయ్యాక ఆ విషయం గ్రహించి భర్తకు కబురు పెట్టింది. ఎన్ని కబుర్లంపినా దయాసాగరుడు వెళ్ళలేదు. చివరికి అనంతలక్ష్మి తానే భర్త ఇంటికి వెళ్ళి, మీరు నా దగ్గరికి ఎందుకు రావడం లేదు అని అడిగింది. నీకు సంతోషంగా ఉన్న చోట నీవున్నావు, నాకు సంతోషంగా ఉన్న చోట నేనున్నాను అన్నాడతడు. కానీ మీరు పక్కన లేకపోతే నాకు సంతోషంగా ఉండదు. నా సంతోషం కోసం మీరు కూడా అక్కడికి రండి అన్నది అనంతలక్ష్మి. ఆ మేడలో నాకు సంతోషం ఉండదు. నేను కావాలనుకుంటే నువ్వు ఇక్కడికే వచ్చి నాతో ఉండు అన్నాడు దయాసాగరుడు. మీ సంతోషం కోసం నా సంతోషాన్ని వదులుకోమనడం చాలా అన్యాయం అందామే. నీ సంతోషానికి నేను అడ్డురాను, నువ్వు అక్కడే ఉండు. నా సంతోషానికి నువ్వు అడ్డురాకు, నన్ను ఇక్కడే ఉండని అన్నాడు దయాసాగరుడు. భర్తను తాను మాటలలో నెగ్గలేనని గ్రహించింది అనంతలక్ష్మి. అతడు లేకుండా ఉండలేక మేడ వదిలి భర్త వద్దకు తిరిగొచ్చింది. ఆ తర్వాత ఆమె తనకు సుఖ సంతోషాలు తక్కువైనవని ఎన్నడూ భర్త వద్ద అనలేదు. దయాసాగరుడి ఇంట్లో పని మనిషి చంప. ఆమె ఒకసారి వంటింట్లోంచి చిన్న గరిటె బట్టల చాటున దాచి బయటకు తీసుకుపోవాలని ప్రయత్నించి దొరికిపోయింది. అప్పుడు దయాసాగరుడు అక్కడే ఉన్నాడు. అనంతలక్ష్మి ఏదో అనబోతుంటే వారించి, ఇది చాలా చిన్న గరిటె, కావాలని అడిగితే మేమే ఇచ్చి ఉండేవాళ్ళం, దొంగతనం ఎందుకు చేశావు అన్నాడతడు. చంప వెంటనే, తెలియక పొరపాటు చేశాను, నాకు ఈ గరిటె కావాలి, ఇస్తారా అని అడిగింది. దయాసాగరుడు ఆమెను గరిటెను తీసుకువెళ్ళనిచ్చాడు. ఇలాగైతే పనివాళ్లు లోకువ కట్టి అన్నీ అడిగేస్తారని, దొంగతనానికి కూడా భయపడరని అనంతలక్ష్మి గోల పెట్టింది. కానీ దయాసాగరుడు పట్టించుకోలేదు. అలా కొంతకాలం గడిచాక ఒకరోజు చంప సరాసరి దయాసాగరుడి వద్దకు వెళ్ళి తనకొక పట్టుచీర కావాలంది. అతడు ఇవ్వనన్నాడు. 2 రోజుల తర్వాత చంప
పట్టుచీర దొంగతనం చేసి దొరికిపోయింది. అనంతలక్ష్మి చంపను తిట్టబోయింది. ఆమెను దయాసాగరుడు వారించి, మేమిచ్చే దాంతో నీకు తృప్తి కలగడం లేదు, అందుకే దొంగతనం చేశావు, అవునా అన్నాడు పని మనిషితో. చంప అవునని తల ఆడించింది. అయితే నువ్వు మా ఇంట్లో పని మానేసి నీకు తృప్తి ఇచ్చే చోటుకు వెళ్ళి పని చేసుకో అన్నాడు దయాసాగరుడు. చంప తెల్లబోయింది. ఆ ఊళ్ళో పని వాళ్లకు దయాసాగరుడి కంటే ఎక్కువగా జీతాలు ఇచ్చేవారు లేరు. నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే పని చేస్తాను. అడిగితే ఏమైనా ఇస్తానన్నారు, కానీ పట్టుచీర అడిగితే ఇవ్వలేదు. గరిటె దొంగిలిస్తే అది ఇచ్చేశారు, అందుకని దొంగిలిస్తే పట్టుచీర కూడా ఇచ్చేస్తారనుకున్నాను అన్నది చంప. దయాసాగరుడు గంభీరంగా, బాగా గుర్తుంచుకో, నువ్వు అడిగినవన్నీ మేమివ్వలేం, మాకు తోచినవిస్తాం. మా ఇంట్లోని వస్తువు ఏది కావాలన్నా నువ్వు మమ్మల్ని అడిగి మేమిస్తేనే తీసుకోవాలి. మరోసారి దొంగతనం చేశావా నిన్ను పనిలోంచి తీసేస్తాను. మాకు కావలసింది దొంగ కాదు, పని మనిషి అన్నాడు. దయాసాగరుడు తాను అనుకున్నంత తెలివి తక్కువవాడు కాడని చంపకు అర్థమైంది. అన్ని విషయాల్లోనూ అందరికిలాగే ఉన్నా ఎదుటివారికి అర్థమయ్యేలా అన్నీ వివరంగా చెబుతాడు. తప్పుకు శిక్ష వేసినా తప్పేమిటో, శిక్ష ఎందుకో వివరిస్తాడు. తప్పు దిద్దుకునే అవకాశము ఇస్తాడు. అది గ్రహించిన చంప అతడి షరతుకి ఒప్పుకుంది. ఆ తర్వాత నుంచి ఆ ఇంట్లో బుద్ధిగా పనిచేసుకుపోతోంది. అయితే దండకుడనే తుంటరివాడొకడు దయాసాగరుడి ఇంటి మీద కన్నేశాడు. ఒకసారి సంతలో కూరలు కొనడానికి వచ్చిన చంపను పలకరించి, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకిష్టమేనా అని అడిగాడు. దండకుడు చూడ్డానికి అందంగానే ఉంటాడు. అందుకని చంప సిగ్గుపడి, ఇష్టమే, కానీ నాకు ఎవ్వరూ లేరు, దయాసాగరుడనే ధర్మాత్ముడి ఇంట్లో పనిచేసుకుని బ్రతుకుతున్నాను. నువ్వు నన్ను పోషించగలనంటే నీతో వచ్చేస్తాను అన్నది. దండకుడు అప్పటికి సరేనన్నాడు. తర్వాత నుంచి రోజు ఇద్దరూ ఎక్కడో ఒకచోట కలుసుకుని కబుర్లు చెప్పుకునేవారు. దండకుడు చంపను మాటల్లో పెట్టి దయాసాగరుడి ఇంటి ఆనుపానులన్నీ తెలుసుకున్నాడు. అలా కొన్నాళ్ళు గడిచాక ఒక రోజున, నాకు 10,000 వరహాలు కావాలి, వాటితో పట్నంలో వ్యాపారం చేసి మేడలు కడతాను అన్నాడు దండకుడు చంపతో. కష్టపడి పని చేసుకుని గుడిసెలో ఉన్నా చాలు కదా, మనకు మేడలెందుకు అన్నది చంప. ఎందుకంటే నువ్వు గుడిసెల్లో ఉండాల్సిన దానివి కాదు, నీకోసమే నేను మేడలు కట్టాలనుకుంటున్నాను అన్నాడు దండకుడు. అయితే 10,000 వరహాలు ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అన్నది చంప. నాకు తెలిస్తే నిన్నెందుకు అడుగుతాను, ఆ ఉపాయం నువ్వే చెప్పాలి అన్నాడు దండకుడు. 10,000 వరహాలు సంపాదించే ఉపాయం తెలిస్తే నేనిలా పని మనిషిగా ఎందుకుంటాను అన్నది చంప దిగులుగా. పోనీ నేనే చెబుతానులే, దయాసాగరుడి ఇంట్లో దొంగతనం చెయ్యి అన్నాడు దండకుడు. అమ్మో నాకు భయం అంటూ చంప ఆ ఇంట్లో తనకు జరిగిన అనుభవాలు చెప్పింది. దండకుడు అది విని తల పంకించి, అయితే నేనే ఆ ఇంట్లో దొంగతనం చేస్తాను, మాటలతో గెలిచేవాణ్ణి దయాసాగరుడు ఏమీ చేయలేడు అన్నాడు. చంపకి భయం వేసింది. కానీ పట్నం వెళ్ళి మేడల్లో వైభవంగా జీవించవచ్చునన్న ఆశ ఆ భయాన్ని కూడా జయించడంతో దండకుడు చెప్పిన దానికి ఒప్పుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఒక రాత్రి దండకుడు దయాసాగరుడి ఇంట్లో దొంగతనానికి వస్తాడు. అందుకు వీలుగా చంప ఆ ఇంటి తలుపులు తీసి ఉంచాలి. అనుకున్న ప్రకారం ఒక రాత్రి వేళ దండకుడు దయాసాగరుడి ఇంట్లో ప్రవేశించాడు. డబ్బున్న గదిలోకి జొరబడి ఇనపెట్టె తలుపులు తీశాడు. తన భుజం మీదున్న గుడ్డని నేల మీద పరిచి ఇనుపెట్టెలో ఉన్న వరహాల్ని గుప్పిళ్లతో తీసి ఆ గుడ్డలో వేయసాగాడు. పనిలో నిమగ్నుడై ఉండగా, ఎవర్రా నువ్వు అన్న కర్కశ స్వరం వినిపించి ఉలిక్కిపడ్డాడు. తలెత్తి చూస్తే గుమ్మం దగ్గర కండలు తిరిగిన ఓ దృఢకాయుడు ఉన్నాడు. దండకుడు వాణ్ణి చూసి హడలిపోయి, నువ్వెవరు అన్నాడు. నేనీ ఇంటి కాపలావాణ్ణి, నువ్వు ఇంట్లోకి చొరపడ్డం చూశాను, కానీ మనిషిని నేరం చేస్తుండగా మాత్రమే పట్టుకుని రక్షక భటులకి అప్పగించమని నా యజమాని చెప్పాడు. ఆ మాటలు పాటించి నువ్వు నేరం చేసేదాకా ఆగాను, పద రక్షక భటుల వద్దకు అన్నాడు ఆ మనిషి. దండకుడు వెంటనే, అలాగే వస్తాను, కానీ నన్నోసారి నీ యజమాని వద్దకు తీసుకుని వెళ్ళు అన్నాడు. కాపలావాడు దండకుణ్ణి దయాసాగరుడి వద్దకు తీసుకుని వెళ్ళాడు. అప్పుడు దయాసాగరుడు మంచి నిద్రలో ఉన్నాడు. అయినా విసుక్కోకుండా లేచి కాపలవాడు చెప్పిందంతా విని దండకుడి వైపు తిరిగి, పట్టుబడిన దొంగవి, నువ్వు నాతో ఏం మాట్లాడాలి అన్నాడు. తమరు పేరుకు తగ్గట్లే దయాసాగరులని విన్నాను.
ఈ ఒక్క తప్పుకు నన్ను మన్నించి వదిలిపెట్టండి అన్నాడు దండకుడు. నిన్ను నేనెలా వదిలిపెడతాను? నువ్వు దొంగవి. నిన్ను వదిలిపెట్టే అధికారం న్యాయాధికారికి మాత్రమే ఉన్నది. ఏం చెప్పుకుంటావో ఆయనకు చెప్పుకో అన్నాడు దయాసాగరుడు. దండకుడు అప్పుడు తన గురించి ఓ కట్టుకథ అల్లి చెప్పి, స్వతహాగా నేను మంచివాణ్ణి, పరిస్థితుల ప్రభావం వల్ల మొదటిసారిగా దొంగతనానికి పూనుకున్నాను. ఇప్పుడు న్యాయాధికారి వద్దకు తీసుకెడితే నన్ను వదిలిపెట్టడానికి చట్టానికి సంబంధించిన పరిమితులు ఉంటాయి ఆయనకు. మీకైతే అలాంటి పరిమితులుండవు. మీరు దయతో నన్ను వదిలిపెడితే ఇంకెప్పుడు దొంగతనం చేయను అన్నాడు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించడం చాలా మంచిది. శిక్ష పాపాల్ని కడిగేస్తుంది. ఆ తర్వాత నువ్వు మంచిగా బ్రతుకుతానంటే సహాయపడ్డానికి నేనున్నాను అన్నాడు దయాసాగరుడు. నా పాపాల్ని కడగకపోతే ఏం జరుగుతుంది అన్నాడు దండకుడు. అప్పుడు నువ్వు మరణానంతరం నరకానికి వెడతావు అన్నాడు దయాసాగరుడు. మరణానంతరం నరకానికి వెళ్ళడానికి నేను సిద్ధమే. దయుంచి ఇప్పటికి నన్ను వదిలిపెట్టండి అన్నాడు దండకుడు. దయాసాగరుడు తల అడ్డంగా ఊపి, ఇప్పుడు తాత్కాలికంగా చిన్న శిక్ష తప్పించుకోవడం కోసం మరణానంతరం నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధమైన నువ్వు పరమ మూర్ఖుడివి. నీకు నరకం అంటే తెలియదు. మరణానంతరం నరక బాధని ఎవ్వరూ కోరుకోరు. అజ్ఞానంతో నువ్వు కోరుకున్నా అన్నీ తెలిసి నేనెలా ఒప్పుకుంటాను? నీకు నరకం తప్పించడం నా బాధ్యత. అందుకే నేను రక్షక భటులకు అప్పగిస్తున్నాను అన్నాడు దయాసాగరుడు. దండకుడు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. కాపలావాడు దండకుణ్ణి రక్షక భటులకు అప్పగించాడు. ఈ విషయం బయట బాగా ప్రచారమైంది. దయాసాగరుడు మంచివాడైనప్పటికీ అతడి ఇంట నేరం చేసి తప్పించుకోలేమని ప్రతి ఒక్కరికి అర్థమైంది. దయాసాగరుడు తన సిరి సంపదలతో ఎందరికో సహాయపడుతూ కలకాలం సంతోషంగా జీవించాడు. వినయశీలుడి కథ పూర్తి చేయగానే మహారాణి ఆలోచనలో పడింది. నేరస్తులను కూడా మంచి మనసుతో అర్థం చేసుకోవాలని, వారిని మనసు నొప్పించకుండా శిక్షించవచ్చునని ఈ కథ చెబుతున్నది. మంచి పనులు చేసేవారిని, మంచి మనసున్న వారిని ఎవ్వరూ మోసగించలేరు. దయాసాగరుడి కథ అతడిలాగే అందరికీ మంచి చేయాలన్న ప్రేరణ కలిగిస్తోంది. ప్రతి విషయాన్ని తరచి లోతుగా ఆలోచించడం వల్లనే దయాసాగరుడు మంచివాడయ్యాడు. నేను అలాగే ఆలోచిస్తే ఇతరులకి చెడు చేయాలన్న సంకల్పం నుంచి బయటపడగలను అని మనసులో మదన పడింది. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.